ప్రభునామమున చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. మనం ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం ధ్యానం చేసుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దొని ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి 2020వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తూ ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం గత 4 ఎపిసోడ్లుగా యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం నుంచి కొద్దిగా ఆలోచిస్తున్నాం. 618వ ఎపిసోడ్లో మనం శిష్యుల యొక్క పనుల గురించి ఆలోచించాం. 619వ ఎపిసోడ్లో సప్త సూచక్రియల గురించి, ఈ అధ్యాయంలోని 7 సూచక్రియల గురించి మనం ఆలోచించాం. తర్వాత 620వ ఎపిసోడ్లో ఏం పట్టుకుంటున్నారు, ఏం హోల్డ్ చేస్తున్నాం, ఏం క్యాచ్ చేస్తున్నాం అనే దాని గురించి మనం ఆలోచించాం. తర్వాత గత ఎపిసోడ్లో పాత జీవితంతో పనేంటి, పాత జీవితం వైపు మళ్ళడానికి ఉన్నటువంటి 3 కారణాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది మనం మరలా యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. Peter told them, I am going fishing, and they all replied, we will go with you. So they went out and fished through the night, but caught nothing. They all replied. మంచి విషయాల్లో ఐక్యత కనిపించడం లేదు, కానీ చెడు విషయాల్లో ఐక్యత కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఐక్యత కనిపించడం లేదు, కానీ భౌతికమైన విషయాల్లో ఐక్యత కనిపించడం విచారకరమైన విషయం. అననీయ సపీరా అనేటువంటి దంపతులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన విషయంలో కాదు వాళ్ళ మధ్యలో ఉంది ఐక్యత. శరీర సంబంధమైన విషయంలో, అబద్ధం చెప్పే విషయంలో, మోసం చేసే విషయంలో, కొంత దాచుకునే విషయంలో, ఇంతకే అమ్మాము అని చెప్పేటువంటి విషయంలో, చెడు విషయాల్లో దయచేసి ఎవరితోనూ ఏకీభవించవద్దు. ఆత్మ సంబంధమైన విషయాలతో అయితే ఎక్కువ మందితో లేకపోతే అందరితో ఏకీభవించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఆత్మ సంబంధులుగా ఉండి ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెడుతూ ఆత్మ సంబంధమైన విషయాల కోసం మనం కలుసుకుంటాం. ఏదో టీలకో కాఫీలకో భోజనాలకో మనం కలుసుకోవడం లేదు. దట్స్ నాట్ అవర్ పర్పస్. మనం దేవుని రాజ్యం వారసులం. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. మరి ఏంటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఈ ఎక్స్పీరియన్సెస్ కావాలి మనకు. అందరితో కలవకూడదు, కలవలేము మనం. శరీర సంబంధి ఆత్మ సంబంధి కలిసి ఉండలేడు. వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? 2 కలిసి ఉండలేవు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ? విగ్రహానికి దేవునికి సంబంధం ఎక్కడ అనేటువంటి మాటలు మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు, కానీ మనం చదువుకున్నటువంటి మాటల్లో శిష్యుల మనసులు ఎలా మారిపోయినాయో చూడండి. గలతీ సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ చెప్పాడు, మీరు బాగుగా పరిగెత్తుతున్నారు, కానీ మిమ్మల్ని ఎవరు అడ్డగించారు? హూ హిండర్డ్ యూ? మిమ్మల్ని ఎవరు హిండర్ చేశారండి? ఈ ప్రేరణ, ఈ దుష్ప్రేరణ మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దుష్టు నుంచి వచ్చింది. ఈ ప్రేరణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కలగలేదు. ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ నాట్ ద వన్ హూ కాల్డ్ యూ. పిలిచిన వాడు ఇలా ప్రవర్తించడు, పిలిచిన వాడు ఇలా ప్రేరణ ఇవ్వడు అని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్పారు. మన టైటిల్ శిష్యుల మనస్సు, ద మైండ్ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యులకి స్థిరమైన మనస్సు ఉండాలి, అస్థిరులుగా ఉండడానికి వీల్లేదు.
కొంతకాలం శిష్యత్వం చేసి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ శిష్యత్వం చేసి మళ్ళీ ఇలా ఉండకూడదు. కొంతమంది కొంతకాలం ఫుల్ టైము, కొంతకాలం పార్ట్ టైము, కొంతకాలం ఫుల్ టైము, అలా ఉండడానికి వీల్లేదు. మన సమర్పణ అనేది జీవితకాల సమర్పణలాగా ఉండాలి. ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆ సమర్పణ లైఫ్ లాంగ్, మరణము మనను ఎడబాయునంత వరకు. అది ఎంతవరకు అంటే ఆ రిలేషన్, ఆ వివాహ బంధము మధ్యలో ఆగిపోవడానికి కాదు, మధ్యలో తెగిపోవడానికి కాదు, మరణం వరకు. అది క్రైస్తవ వివాహం యొక్క స్టాండర్డ్. తూతూ మంత్రంగా కాసేపు జరిగేటువంటి వివాహ వ్యవస్థ కాదు ఇది. ఇది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఒక సంసార జీవితమే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయితే సేవా జీవితం కూడా లైఫ్ లాంగ్ కమిట్మెంట్గా ఉండాలి. సరే, శిష్యుల యొక్క మనసు గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. శిష్యులకు ఎటువంటి మనసు ఉంది? లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో మనం గమనిస్తే, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు పేతురుతో ప్రభు అంటున్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నేను నీ కోసం ప్రార్థన చేశా. ఐ ప్రేడ్ ఫర్ యూ. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ మనసు తిరిగిన తర్వాత, బట్ ఐ హావ్ ప్రేడ్ ఫర్ యూ పీటర్, దట్ యు వుడ్ స్టే ఫెయిత్ఫుల్ టు మీ నో మ్యాటర్ వాట్ కమ్స్. రిమెంబర్ దిస్, after you have turned back to me and have been restored, make it your life mission to strengthen the faith of your brothers. ఓ సహోదరుడా, ఓ పేతురు, అనగా పేతురు యొక్క భవిష్యత్తును ఎరిగిన ప్రభు, పేతురు యొక్క బ్యాక్ స్లైడింగ్ని గురించి ముందుగా ఎరిగిన ప్రభు, బా పేతురు ఇలా చేస్తాడు అనుకోలేదండి అని దిగులు పడుతూ పశ్చాత్తాపడుతూ కూర్చోలేదు. పేతురులోని పాజిటివ్ సైడ్స్, నెగిటివ్ సైడ్స్ ఎరిగిన ప్రభు, పేతురు యొక్క ఫాలింగ్స్ అండ్ రైజింగ్స్ ఎరిగిన ప్రభు, నువ్వు పడిపోవడాన్ని లేవడాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ముందే సమస్తం ఎరిగి ఉన్నాడు. నేను అప్పుడప్పుడు చెప్పినట్లుగా నీ భవిష్యత్తు ఆయనకి గతం లాంటిది. నీ భవిష్యత్తు కాదు, నీ భవిష్యత్తు నీకు భవిష్యత్తు ఏమో కానీ అది ఆయనకు గతం, గతించిన నిన్నటి వలె ఉంటుంది. మనము నిన్నటి వారము అని కీర్తనాకారుడు అంటాడు. వీఆర్ ఆఫ్ ద పాస్ట్. మనం నిన్నటి వాళ్ళం. నేడున్నాం దేవుని కృపను బట్టి. రేపు ఉంటామో లేదో మరి మనకు తెలియదు. దేవుని స్తోత్రం. ఇక్కడ మన పాయింట్లోకి మనం ఆలోచిస్తున్నాం. నీ మనసు తిరిగిన తర్వాత, ఆఫ్టర్ యూ టర్న్డ్, నువ్వు తిరిగిన తర్వాత, నువ్వు మళ్ళుకున్న ఎడల, కీర్తనాకారుడు 7వ కీర్తనలో అంటాడు, ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. నువ్వు మళ్ళుకోవాలి, తిరగాలి, ప్రభు వైపు తిరగాలి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని స్థాపించినప్పుడు వాళ్ళని గురించినటువంటి కొన్ని మాటలు చెప్తున్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో, మీరు విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు ఎలా తిరిగితిరో, విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారట. అంటే మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి, లేకపోతే డయానా, లేకపోతే ఇంకేదైనా ఈ ఐడల్స్ని, ఈ విగ్రహాలని, ఈ రిలీజియన్ని వదిలిపెట్టి, ఈ మతాన్ని వదిలిపెట్టి జీవము గల దేవుని వైపు అని అన్నాడే కానీ క్రైస్తవ మతం వైపు అని కాదు. మతం వైపు తిరగకూడదు, మనం దేవుని వైపు తిరగాలి. మీరు జీవము గల దేవుని వైపు ఎలాగూ తిరుగుతురు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, శిష్యుల మనసు అని చెప్పి ఇందాక లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో, నీ మనసు తిరిగిన తర్వాత, వీళ్ళ మనసు తిరిగింది. మనసు తిరగడం అంటే మారు మనసు. దట్స్ రిపెంటెన్స్. దీని గురించే టేకింగ్ అన్ యూ టర్న్, వెళ్ళినట్టు వెళ్ళి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నాం. అరే అదేంటిది, దాని లేదు, యూ టర్న్ తీసుకుంటున్నాం. మనం ఒక దిశగా మనం వెళ్తున్నాం, తూర్పు వైపుగా వెళ్తున్నాం, ఈస్ట్ వైపుగా వెళ్తున్నాం, కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ తిరిగాం, వెస్ట్ వైపుగా మన ప్రయాణం సాగింది. నేను ఫిజికల్గా ఈస్ట్ వెస్ట్ అంటున్నా, నేను ఆత్మ సంబంధంగా మన దిశను ఆయన నిర్దేశం చేశాడు, దిశను మార్చాడు ఆయన, నీ డైరెక్షన్ మార్చాడు, నీ రూట్ మార్చాడు.
శరీర సంబంధమైన విధానంలో వెళ్తున్నావు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండెను. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం చూడగలం. అంతలోపు సడన్లీ, లేకపోతే అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్లీ ద ట్రూప్స్ ఆఫ్ ఏంజల్స్, 2 గుంపుల దేవదూతలు ఆయన కలుసుకున్నారు. ఆదికాండం 32వ అధ్యాయము చివరి భాగాల్లోకి వస్తే అక్కడ ఒక నరుడు పోరాడాడని, ఒక నరుడు కాదు, ఇక్కడ 2 గుంపుల వాళ్ళు కలుసుకున్నారు. అది మహనీయం అనే ప్లేస్. సరే, దాంట్లోకి వెళ్ళలేదు. తర్వాత ఇతను సింగిల్గా పోరాడిన స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. అది వేరే విషయం, మనం వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం. నెంబర్ 1, మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ మాట చెప్పినప్పుడు ఇంకో మాట కూడా నేను గుర్తు చేసి, మనసు తిరగడం అనే దాని గురించి అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే, శిష్యుల మనసులను దృఢపరిచి, దృఢంగా లేనటువంటి శిష్యుల యొక్క, బహుశా యాంటియోక్లో ఉన్నటువంటి శిష్యుల గురించి అక్కడ చెప్పబడింది అనుకుంటున్నాను నేను. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. చాలండి, మన పాయింట్ పరలోక రాజ్యం ప్రవేశించడం ఇవన్నీ కాదు. అట్ ఈచ్ ప్లేస్ దే వెంట్, దే స్ట్రెంగ్థెన్ ద లైవ్స్ ఆఫ్ బిలీవర్స్. దే స్ట్రెంగ్థెన్ ది, అరామిక్లో ఏముంది, దే కన్ఫర్మ్డ్ దేర్ స్పిరిట్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వపు ఆత్మను వారు స్థిరపరిచారని రాయబడిందంట అరామిక్ లాంగ్వేజ్లో. అంటే అట్ ఈచ్ ప్లేస్ దే వెంట్, దే స్ట్రెంగ్థెన్ ద లైవ్స్. విశ్వాసుల యొక్క, క్రైస్తవుల యొక్క జీవితాలని బలపరిచారు. ఏ విధంగా బలపరిచారు? వాళ్ళకి బోధించారు. ఇట్ ఈస్ నెససరీ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద realm ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ బికాస్ దట్స్ ద ఓన్లీ వే వీ విల్ ఎండ్యూర్ అవర్ మెనీ ట్రయల్స్ అండ్ పెర్సిక్యూషన్స్. మనం చాలా శ్రమలు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటామండి. చెదిరిపోవడం జరుగుతుంది, మరణం జరుగుతుంది, దుఃఖం జరుగుతుంది, వేదన జరుగుతుంది, వస్త్రహీనత జరుగుతుంది, కరువైన, ఖడ్గమైన, ఎన్నెన్నో ఉంటాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అని పౌలు గారు చెప్పారు. శిష్యుల మనసు దృఢపరిచారు. శిష్యుల మనసును గురించి మనం ఆలోచిస్తే ఈ అధ్యాయంలోంచి 3వ వచనం మనం చదువుకున్నట్టు మూలవాక్యంలో, వాళ్ళ మనసు గతము వైపు తిరిగింది. దే లుక్ బ్యాక్. గతం వైపు, భూతకాలం వైపు వాళ్ళు చూశారు. గతంలో ఏముంది, ఇప్పుడేంటో అర్థం కాని పరిస్థితి. ఎలాగో విలేజ్ మినిస్ట్రీ ఆపేశారు, రూరల్ మినిస్ట్రీ ఆపేశారు, హీలింగ్ మినిస్ట్రీ ఆపేశారు, కాస్టింగ్ అవుట్ డీమన్స్ మినిస్ట్రీ ఆపారు, ఇప్పుడు ప్రీచింగ్ మినిస్ట్రీ ఆపేశారు, టీచింగ్ మినిస్ట్రీ ఆపేశారు. రిటైర్డ్ పాస్టర్స్ ఏమో అన్నట్టుగా రిటైర్డ్ పర్సన్స్ లాగా ఉన్నారు వాళ్ళు. రిజరెక్షన్ తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నారు. రిజరెక్షన్ తర్వాత ఇంకా రీవైటలైజ్ అయ్యి, ఇంకా ఒక రివైవల్తో యేసు ప్రభు మినిస్ట్రీ చేస్తే, పునరుత్థానము తర్వాత ప్రభావంతో, పూర్వపు ప్రభావంతో ప్రభు పరిచర్య చేస్తే, పునరుత్థానం తర్వాత పదవి విరమణ చేసినట్టుగా ప్రభు శిష్యులు పనిచేశారు. ఎంత విచారకరం చూడండి. సేవలో రిటైర్మెంట్ లేదు, అలాగని చివరి వరకు సేవ చేయాలని కాదు అని అర్థం. ఒకళ్ళ వేదికల మీద నిలబడి పనిచేసేటువంటి పని లేకపోయినప్పటికీ వేదికల వెనకాల ఉండి విజ్ఞాపన చేసే పని అయినా ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్న అనేటువంటి ఆ ప్రవక్త యొక్క మినిస్ట్రీ వేదికల మీద కనిపించే మినిస్ట్రీ కాదు, వేదికల వెనుకాల మరుగై ఉండి, ఒకవేళ సిమియోను అనే ప్రవక్త నిలబడి ప్రవచించేటప్పుడు కావలసిన విధంగా ఆయన ఆత్మీయంగా బలపరచడానికి స్పిరిచువల్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చేటువంటి మినిస్ట్రీ ఆమెది. అప్పటిదాకా మరుగై ఉంది. అప్పటిదాకా ఎవరికి తెలియదు ఆమె గురించి. ఎలిజబెత్ 5 నెలలు మరుగైంది, ఈమె అనేక సంవత్సరాలు మరుగైంది. ఆ మరుగైన స్త్రీని, మెస్సియా కోసం ఎదురు చేసిన స్త్రీని, మెస్సియా పక్షాన మాట్లాడడానికి దేవుడు మరుగుగా ఉన్నామని వెలుపలికి తీసుకువచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గతం వైపు తిరిగిన మనసు శిష్యుల మనసు. ఏంటి ఇదంతా? వీఆర్ నాట్ గెటింగ్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం దొరకడం లేదు. ఆహారం కావాలి, మంచి చేపలు కావాలి. నోరు ఊరుతుందండి. 8 రోజులు అయిందండి ఫిష్ తిని. ఈజిప్ట్ నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీళ్ళు కూడా వాళ్ళ అనుచరులేగా, లేకపోతే వీరి పితరులేగా, వాళ్ళ సంతానమే కదా అంతా. అవే బుద్ధులు ప్రదర్శిస్తున్నారు. విల్డర్నెస్ మెంటాలిటీ చూపిస్తున్నారు. ఫుడ్ మీద డిజైర్ ఎక్కువ ఉంది వాళ్ళకి. ఈజిప్షియన్ ఫుడ్, పాస్ట్ ఫుడ్, నాట్ డివైన్ ఫుడ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కానీ మన్నా మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ
నైలు నదిలోని వచ్చినటువంటి చేపల మీదే ఆసక్తి వాళ్ళకు ఉంది. నైలు నది పారి పండించినటువంటి ఆ పొలాల్లోంచి వచ్చినటువంటి కీరకాయల మీద, ఉల్లిపాయల మీద, వీటి మీద మనసు ఉంది. మొట్టమొదటి విషయం గతం వైపు తిరిగిన మనసు. రెండో విషయము 6వ వచనంలో చూస్తే లేదు అని. ఏమి లేదు? వాట్ నో, వాట్ నథింగ్. ఏమి లేదు అంటే ఏం పట్టలేదు అనగా ఖాళీ వలల్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఖాళీ దోణలు చూస్తున్నారు. రాత్రంతా ప్రయాసపడినటువంటి ఒక వ్యక్తి, లేదా పేతురు మిగతా 6 మందిని, లేదా తోమా మిగతా 6 మందిని అలసి సొలసిపోయినటువంటి, వాడిపోయినటువంటి వ్యక్తులుగా వాళ్ళు సముద్ర తీరంలో నిలబడ్డారు. తాజాగా ప్రభువు తీరాన్ని నిలబడితే వీళ్ళు వాడిపోయిన వాళ్ళలాగా ఉన్నారు. పునరుత్థానపు శక్తి పొందుకున్నాడు, పవర్ఫుల్గా ఉన్నాడు. పునరుత్థానపు శక్తి పొందనటువంటి వారు, పునరుత్థానాన్ని నమ్మని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నిరుత్సాహంలో ఉన్నారు. నిండైన బలముతో పునరుత్థానం పొందిన వాడు ఉంటే, నిరుత్సాహంతో పునరుత్థానాన్ని నమ్మని వారు ఉన్నారు. చూడండి, ప్రభువులాగా ఉండాలి మనం, ప్రభు యొక్క శిష్యుల్లాగా కాదు. అంటే ప్రభు శిష్యులమే మనం, కానీ ఆనాటి ప్రభు శిష్యులైనటువంటి ఆ 7 మంది శిష్యుల్లాగా ఉండకూడదు. అన్యజనులాగా ఉండకూడదు, వేషధారులాగా ఉండకూడదు, ఇలా వేరు వేరు విషయాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ తప్పిపోయినటువంటి, వెనకంజ వేసినటువంటి, విశ్వాస భ్రష్టత్వం చెందినటువంటి శిష్యుల్లాగా ఉండకూడదు మనం. దేవుని స్తోత్రం. రెండోది, వాళ్ళు వర్తమానం వైపు చూశారు. అనగా దే లుక్ నాట్ ఓన్లీ ఆన్ బ్యాక్వర్డ్స్, దే లుక్ ఆన్ ప్రజెంట్ ఆర్ ఫార్వర్డ్. లేకపోతే వాళ్ళు కాస్త ముందు చూస్తున్నారు. వాళ్ళ ముందున్న వాటిని, భౌతికమైనటువంటి ఎంటీ థింగ్స్ను చూస్తున్నారు, ఖాళీ వాటిని చూస్తున్నారు. ద్రాక్షారసం లేదని ఖాళీ పాత్రలను చూస్తుంది మరియమ్మ. నీళ్లు లేవని యేసు ప్రభు ఖాళీ వాటిని, ఎంటీ చూస్తున్నారు, ఎంటీ థింగ్స్. దేవుని స్తోత్రం. మూడో విషయం, అలాగైతే గతాన్ని చూస్తూ, వర్తమానం చూస్తూ, ఇంకేంట్లే, ఇంకెప్పుడు ఇలాగే ఉంటుంది మా లైఫ్, అనవసరంగా 3.5 years వేస్ట్ చేసుకున్నాం అన్నట్టుగా ఆలోచిస్తూ, గతాన్ని లేకపోతే వర్తమానాన్ని చూస్తూ విలపిస్తూ ఉన్నటువంటి ఆ సహోదరులతో దేవుడు జోక్యం చేసుకొని 18వ వచనంలో చూస్తే పేతురు యొక్క భవిష్యత్తును ఆయన గుర్తు చేస్తున్నాడు. లుక్ ఇంటు ద ఫ్యూచర్, నిశ్చయముగా నీకు ముందు గతి వచ్చును, నీ భవిష్యత్తును చూడు ఆత్మలో. అంతవరకే కానీ గతాన్ని చూడడానికి కాదు దేవుడు పిలిచింది. ప్రకటన గ్రంథంలో సంఘము యొక్క భవిష్యత్తును చూపించడానికి ప్రభు ఆత్మవశుడుగా చేశాడు యోహాన్ని. సంఘం యొక్క గతాన్ని చూడమని కాదు. 70వ సంవత్సరంలో దేవాలయం ఎలా పాడైపోయింది, వాటిని చూడు, వీటిని చూడు, సంఘం ఎలా అయిపోయింది, సంఘం ఎలా చెదిరిపోయింది, ఈ గతాన్ని చూపించలేదు. గతంతో మనకు పని లేదు, వర్తమానం కావాలి. అదే సమయంలో భవిష్యత్తులోకి వాళ్ళు చెప్తున్నారు, 10 మంది గోత్ర పెద్దలు చెప్పారు, ఇట్స్ ఇంపాసిబుల్ టు కాంకర్ ద ల్యాండ్. కష్టమండి. వాళ్ళు ఏంటి, ఆ హైట్ ఏంటి, ఆ బాడీస్ ఏంటి, మనం అసాధ్యం. కానీ యెహోషువ కాలేబులు చెప్పారు, ఇట్స్ పాసిబుల్ బికాస్ హీ ప్రామిస్డ్. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి పాసిబుల్. 7 జాతుల వారికి వాగ్దానం లేదండి, మనకు వాగ్దానం ఉంది. 7 జాతుల వారికి నిబంధన లేదు, మనకు నిబంధన ఉంది. 7 జాతుల వారికి జీవవాక్యాలు లేవు, అనగా రాతి పలకలు లేవు, అనగా ఆజ్ఞలు లేవు. వీఆర్ డిఫరెంట్, దట్స్ వై విల్ షూర్లీ ఓవర్కమ్, విల్ షూర్లీ కాన్కర్ అనేది ఇద్దరి విశ్వాసం. దేవుని స్తోత్రం. భవిష్యత్తు వైపు దృష్టిని మరల్చినటువంటి దేవుడు. నువ్వు భవిష్యత్తు వైపు చూడు. సంఘం యొక్క భవిష్యత్తు ఇలా ఉండదు. సంఘం ఇప్పుడు శ్రమల గుండా, సమస్యల గుండా, దోషాల గుండా వెళ్ళొచ్చాము, కానీ సంఘం యొక్క భవిష్యత్తు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇట్స్ ఎ గ్లోరియస్ చర్చ్. ఇప్పుడు భూలోకంలో ఉండి నిందలకు, అవమానానికి గురవుతున్నటువంటి సంఘమే, మట్టి సంఘమేమో, కానీ ఒకరోజు అది మహిమ గల సంఘంగా మారుతుంది. అది ఆయన ఎదుట నిలబడుతుంది.
ఇప్పుడు ఆయన సన్నిధిలో ఉంటున్నటువంటి కూర్చుంటున్నటువంటి సంఘం కావచ్చేమో, కానీ రేపు ఆయన ఎదుట నిలబడేటువంటి సంఘంగా, పెళ్లి కుమార్తె సంఘంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తాను. దానికి ముందుగా ఒక 3 విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యుల యొక్క మనస్సు దృఢమైన మనస్సుగా ఉండాలి. చంచలమైన మనస్సు మనకు ఉండకూడదు. చంచల మనసు ఆడించు బ్రతుకు ఆడను అని చెప్పేసి భక్తుడు చక్కగా పాట రాశాడు. చంచల మనసు ఆడించేటువంటి ఆటలాడద్దు. రూబేను గురించి రాయబడింది ఆదికాండం 49వ అధ్యాయంలో. అతడు నీళ్ల వలె చంచలుడై ఉంటాడు. చాలామంది అన్స్టేబుల్గా ఉన్నారు, లేదా పడి లేస్తూ నాన్ యూనిఫామ్గా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. యూనిఫామ్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. స్థిరులుగా, కదలని వారును స్థిరులునై ఉండాలి. అది దేవుని వాక్యంలో రాయబడింది. స్ట్రాంగ్గా ఉండాలి. పర్వతాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో, దృఢంగా ఉంటాయో, అలాగే మనం దృఢంగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. మనం ఏదో రెల్లులాగా కాదు, కానీ రాయిలాగా ఉండాలి. రెల్లు గాలికి అటు ఇటు కదులుతుంది, రాయి అలా కదలదు. దేవుని స్తోత్రం. అలాగైతే మనం ఈ అధ్యాయంలో మనం గమనిస్తే పేతురు యొక్క మనసును కూడా నేను ఇప్పటి వరకు గతం వైపు తిరిగిన మనసు గురించి, వర్తమానాన్ని చూస్తున్న మనసు గురించి, భవిష్యత్తు వైపు తిప్పబడిన మనసును గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. మాటలు చెప్తున్నప్పుడు నా మనసులో వచ్చిన మాటలు నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. పేతురు జీవితంలోని ఆయన యొక్క మనసు, పేతురు మనసు గురించి చెప్పాడు. మీ మనసు అనే నడుము కట్టుకొని, పేతురు చెప్పినట్టు మాటలు, లేకపోతే పేతురు యొక్క మనసు ఇదే అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట, పేతురు వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుతున్నాను, నిన్ను వెరుగుదు అని ఆయనతో చెప్పాను. ఒకటి, అతని విరిగిన మనసును ఇస్ బ్రోకెన్ హార్ట్, బ్రోకెన్ మైండ్. అతని విరిగిపోయిన మనసు, ఇట్ వాస్ బ్రోకెన్. బద్దలైన స్థితిలోకి వచ్చేసాడు, పగిలిన స్థితిలోకి వచ్చేసాడు. He was broken because of the circumstances, because of the guilty consciousness. తన ఎదుట ఉన్నటువంటి అపరాధ భావం. ప్రేమిస్తున్నావా అనే మాట అంటున్నప్పుడు ఆ రోజు కోడి కూసిన సందర్భం గుర్తొచ్చి ఉండొచ్చు. అపరాధ భావం, మనస్సాక్షి గద్దిస్తున్న విధానం. రెండో విషయం 23వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి ఆ శిష్యుడు చావడని మాట సహోదరుల పరిచయం అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేంటి పీటర్, ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు, డూ యువర్ బిజినెస్. ఇక్కడ అతన్ని విరిచేశాడు, నలిపేశాడు, నలిగిపోయాడు అతను. హి వాస్ క్రష్డ్, హి వాస్ అఫెండెడ్. ఏమాత్రం జీసస్ యొక్క ఆన్సర్ అంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు. తన భవిష్యత్తును చెప్పిన వాడు యోహాను భవిష్యత్తును తనకెందుకు తెలియజేయడం అనుకున్నాడు. పేతురు భవిష్యత్తును దేవుడు పేతురుకే తెలియజేశాడు, కానీ యోహానుకి తెలియజేయలేదు. యోహాను భవిష్యత్తును పేతురు ఇతరుల యొక్క భవిష్యత్తును మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. డూ యువర్ బిజినెస్. ఇతరుల విషయాల్లో అనవసరమైన జోక్యం తగదు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత మూడో విషయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమునో సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగా అని చెప్పేసి, మీరు ఊహించినట్లుగా వీరు మత్తులు కారు, పొద్దుబొడిచి జామైనా కాలేదు. పేతురు చూడండి వెంటనే ఎలా రియాక్ట్ అవుతున్నాడు, వెంటనే ఎలా స్పందిస్తున్నాడు. తోటలో నిద్రపోతున్న పేతురు కాదు ఇప్పుడు ఆ రోజు ఆవేశంతో వాళ్ళందరూ సైనికులు బంట్రోతులు వచ్చినప్పుడు చెవి నరికిన పేతురు కాదు. ఇదిగో నీవు ఆ మనుషులతో కూడా ఉన్నవాడి అన్నప్పుడు లేదు కాదు అని ఒట్టు పెట్టుకొని శపించుకొని లేదా పారిపోయిన పీటర్ కాదు. ఇప్పుడు తెగింపు కలిగినటువంటి పీటర్ని మనం చూస్తున్నాం. కారణం ఏంటి? నా ప్రజలని, నాతో 9 రోజులుగా ప్రార్థనలో ఉన్నటువంటి ఈ ప్రజల్ని, దేవుని ప్రజల్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని, అపోస్తులని, సాక్షులు అనబడిన మమ్మల్ని మా గురించి ఇలా అనుకుంటారా అని సమాధానం ఇస్తున్నాడు.
మూడో విషయం, అతని కరిగిన మనస్సు. అతని విరిగిన మనసును, నలిగిన మనసును, కరిగిన మనసును మనం చూస్తున్నాం. హీ ఫ్లో అయ్యాడు. వర్డ్స్ ఫ్లోగా వచ్చేసాయి. అపాలజెటిక్గా మాట్లాడాడు, ఖండించినట్టుగా మాట్లాడాడు, క్రిటిక్గా మాట్లాడాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. శిష్యుల మనసు ఎలా ఉండాలి? శిష్యుల మనసు విరిగిపోయి ఉండొచ్చు, నలిగిపోయి ఉండొచ్చు, కరిగిపోయి ఉండొచ్చు. కానీ శిష్యుల మనసు ఎప్పుడు మాత్రం ప్రభు వైపే తిరగాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. అంతవరకే కానీ గతం వైపు, వర్తమానం వైపు ఉండేటువంటి మనసు కాదు. కానీ భవిష్యత్తులో ప్రభువుతో మనం ఉంటాం, కాగా మనం ఆయనతో కూడా సదాకాలం ఉంటాం. ఇటువంటి మైండ్ మనకు ఉండాలి. స్పిరిచువల్ మైండ్, ఫ్యూచర్లోకి చూసేటువంటి మైండ్ ఉండాలి. దయచేసి కళ్ళు మూసుకోండి, తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మనసు ఎలా ఉంది? దృఢంగా ఉందా? దృఢపరచబడిందా? నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసు తిరిగిందా? మారు మనసు కలిగిందా? మన మనసులు తిరగాలి, తిప్పబడాలి. లోకం వైపు కాదు కానీ ప్రభు వైపు తిప్పబడాలి. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన ఆత్మీయ సత్యముల కొరకై మీకు వందనాలు. శిష్యుల మనసు ఎలా ఉండాలి? మనసు మాకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. మనసు మీ ఆధీనంలో ఉండాలి. మనసును స్వాధీనపరుచుకునే వాళ్ళుగా మేము ఉండాలని, గతము వర్తమానాల వైపు కాకుండా భవిష్యత్తు వైపు చూసేటువంటి మనసుగా మా మనసులను మార్చమని అడుగుకోండి. మా మనసులను దృఢపరచండి ప్రభువా. ఈ దినాల్లో మా చుట్టూ ఉన్నట్లు వ్యాధులను బట్టి, బలహీనతలను బట్టి, మరణాలను బట్టి మేము కుంగిపోతూ, నిరాశ చెందుతూ, డిసప్పాయింట్ అయిపోతున్నాం. కనుక మమ్మల్ని దృఢపరచమని, దేవుని రాజ్యం కొరకు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించుటకు, ధైర్యంగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగేటువంటి అర్హతను పొందగలుగుటకు సాయం చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు, వివరణలు కావాలన్నా నేడే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.